ప్యానెల్లో పాల్గొన్న విజయశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా బాధ్యతగా ఉన్నటువంటి వారితో పాటు చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు, ఏంటి ఇక్కడ పేరుని కిట్టు గారు నిన్న వాళ్ళకి జస్ట్ సంఘీభావం దెబ్బటాకి వెళ్ళారు. అక్కడ పోలీసులు చాలామంది వచ్చారంటున్నారు. మీరు దీని మధ్య ఉన్న రాజకీయ కోణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఈయనేమో ఇక్కడ బాధితులేమో మేము కష్టపడి సంపాదించుకున్నాం అంటారు, అక్కడేమో 100 మంది 200 మంది పోలీసులు అంటారు. అంత చిన్న స్థాయి వ్యక్తికి 100 మంది 200 మంది పోలీసులు ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు మీరు? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు నుండి, మండలం నుండి, జిల్లా నుండి ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరగాలని ఆ పరిధిలో ఉన్నటువంటి లీడర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే పనులు జరుగుతాయి. అందులో జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైనా కావచ్చు. టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి పర్మిషన్ లేకుండా చేసే పరిస్థితి లేని సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఒక కార్పొరేషన్ చైర్మన్ కి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ దే. తర్వాత ఆమె వచ్చి మీడియాలకు కూడా వచ్చిన సందర్భాలు ఉంది, అనేక చోట్ల ఉన్నాయి. అలా ఆ విధమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేకంగా జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకించి ఇక్కడ జనసేనకు మేమైతే ఎక్కడ ప్రయత్నం కూడా చేయము. ఎందుకంటే మా మీదకి వాళ్ళు దాడులు చేయడము, కేసులు పెట్టడం, అన్యాయంగా రావడం, అక్రమంగా రావడం, లాక్కోవడం, రకరకాలు చేస్తున్నారు. మాకు అధికారం వచ్చిందాక మేము వాళ్ళతో ఏమీ చేయలేము లేని ఉద్దేశంలో భాగంగా పోరాటాలు మాత్రమే చేస్తున్నాం తప్ప వాళ్ళ జోలికి మా జోలికి వచ్చినా కూడా మేము వాళ్ళ దగ్గర సాధించే పరిస్థితిలో కనపడడం లేదు. కాబట్టి కనీసం జనసేన వాళ్ళ కూటమిలో ఉంది కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళు పాపం పైసా పోగు చేసుకొని కనీసం ఒక సొంత ఇల్లు ఉండాలనే జీవితాశయం పెట్టుకున్నటువంటి మామూలు వ్యక్తులకు, అలాంటి వ్యక్తులను కూడా వాళ్ళు కబ్జాలు చేసే కార్యక్రమం చేపట్టి సొంత స్థలంలోనే వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నామంటున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కట్టినామంటున్నారు. మున్సిపల్కి సంబంధించినటువంటి అన్ని అర్హతలు పొందిన తర్వాత వాళ్ళు వార్డుకు సంబంధించినటువంటి వార్డు ఇన్ఛార్జి చేసినాడంటే, వార్డు ఇన్ఛార్జి చేసిన తర్వాత నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మినిస్టర్ గారు వాళ్ళకి తెలియకుండా ఎట్లా జరుగుతుంది? తెలియకుండా వార్డు ఇన్ఛార్జిని మినిస్టర్ గారు పెడతారా? ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోకుండా మినిస్టర్ గారు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటే ఇది మినిస్టర్ గారి ప్రమేయం లేకుండా ఎట్లుంటుంది? ఎవరికి దొరికినంత దోచుకో అనే విధంగా వీళ్ళు తయారైనారు తప్ప ఏ ఒక్క ఈ మంచి ఆలోచన లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి జరుగుతున్నాయి. మీరు అంటున్నారు మా పేరుని కిట్టు పోయినారు కదా, అది రాజకీయం అది ఇది అని. అలాంటి ఉద్దేశం వైసీపీలో ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నా. మా నాయకుని ఆదేశాలు కూడా, ఒకవేళ మన దగ్గరికి ఎవరైనా వచ్చి దేహి అని అంటే వాళ్ళకి సమస్య ఈ విధంగా ఉంది అని తెలిస్తే, లేక ప్రజలకు సమస్య అని తెలిస్తే, ఆ ప్రజలు ఎవరికి ఓటేసినా సరే వాళ్ళకు సమస్య పరిష్కరించడం కోసం మనం ప్రయత్నం చేయాలనే ఆలోచనలో భాగంగానే చేసినటువంటి కార్యక్రమం తప్ప ఇక్కడ ప్రత్యేకించి రేపమన్నాడు ఎన్నికలుండే, ఆ ఎన్నికల్లో మాకు వచ్చి వాళ్ళు ఓటేస్తారని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంత అభిమానించేటువంటి కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడో గతంలో అయితే ఒకవేళ రాజశేఖర రెడ్డి గారికో జగన్మోహన్ రెడ్డి గారికో ఓటేసినారేమో, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలనే ఆలోచనలో ఆయన రాజకీయంగానో సినిమా పరంగానో ఇష్టపడి వాళ్ళు అక్కడ ఓటేసినటువంటి వ్యక్తులను కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు దిగజారిపోయి వీళ్ళు కేవలం మనం బాగుండాలి, మన పార్టీ బాగుండాలనే విధంగా వాళ్ళు తయారవుతున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేనైతే పర్సనల్ గా నా వరకు నేనే చెప్తున్నా, మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చౌదరులకు సంబంధించి అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే ఆ కేసును మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి, అన్నా మా పరిస్థితి ఇది, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కేసు అట్లే నడిచింది, మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా కేసు పరిష్కరించలేకపోయినారు అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా వైసీపీలో ఉన్నటువంటి దళితులే కాబట్టి వాళ్ళను వీళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి పిలిపించి కాంప్రమైజ్ చేసి పంపిస్తే వాళ్ళు చెప్పినారు ఆ రోజుల్లో మాకు ఇంతవరకు మేము తెలుగుదేశం పుట్టినప్పటి నుండి తెలుగుదేశంతోనే ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కూడా పరిష్కరించలేకపోయారు, మీరు చేసినారన్న శబాసన అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా అనేక చోట్ల మా దగ్గరికి ఎంతో మంది తెలుగుదేశానికి సంబంధించిన సానుభూతి పరులు వచ్చి కాలేజ్ సీట్లు కానీ ఇంకా ఇతర సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు దానికి సంబంధించి మేము కూడా స్పందించి చేస్తాం. ఇది రాజకీయంగా మాకు సంబంధించినటువంటి లీడర్ పైన ఏదైనా దాడులు చేయడం కానీ, లేక మాకు ఆక్రమించుకోవడం కానీ, మాకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తే వాళ్ళకు సపోర్ట్ చేయం. కానీ ఇతర పార్టీలకు ఎవరికైనా వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యవహారం తీసుకొచ్చి మాకు హాస్పిటల్ ఇబ్బంది ఉందని విజయ్ గారు చెప్తున్నారు,
బాధితుడు విజయ్ గారు చెప్తున్నారు, అక్కడ కొల్లు రవీంద్ర గారు అయితే ఏం కాదు, కానీ దిలీప్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన వల్లనే మాకు ఈ ప్రాబ్లం, ఆయనే ప్రాబ్లం కొని తెచ్చుకుని మమ్మల్ని ప్రాబ్లం క్రియేట్ చేశారని చెప్తున్నారు టీడీపీ నేత. ఆయన డైరెక్ట్ వచ్చి దిలీప్ గారి దగ్గరికి వచ్చి కొల్లు రవీంద్ర గారు మాట్లాడలేరు కదా. కొల్లు రవీంద్ర గారి స్థాయి ఆస్తి కాదు కదా ఈయనది. కొల్లు రవీంద్ర గారు ఆక్రమించాలంటే కోట్లు కావాలా. ఆయన ఏదో పాపం లక్షల్లో ఆస్తి ఉంటుంది. ఆ లక్షల్లో ఆస్తి ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు ఇచ్చినారు? వార్డు మెంబర్ ఇచ్చినారు, వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చినారు. వార్డు ఇన్ఛార్జ్ ఎవరు పెట్టుకుంటారు? మీరు నేను పెడతామా, లేక చంద్రబాబు నాయుడు గారు పెడతారా? ఆ వార్డు ఇన్ఛార్జ్ వార్డుకు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, లేక మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ మండలానికి ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు పెడతారు. ఆ వ్యక్తులు ఎవరు పెడతారు? వీళ్ళే పెడతారు. వీళ్ళందరూ పెట్టిన తర్వాత వీళ్ళకి ఐడి కార్డు కానీ, వీళ్ళని మళ్ళీ పిలిపించి మీటింగ్లు కానీ ఎవరు చేస్తారు? నియోజకవర్గ ఇన్ఛార్జి చేస్తారు. నియోజకవర్గ ఇన్ఛార్జి చేసినప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జికి వీళ్ళు ఎవరనే తెలియకుండా ఉంటుంది. తెలిసిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం చూడాలి కదా, వాళ్ళ క్యారెక్టర్ చూడాలి కదా, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారనే ఆలోచన కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తికి ఉండాలి కదా. మరి ఇవన్నీ ఆయనకు తెలియకుండా మోహన్ రెడ్డి గారు జరుగుతాయి. ఇక్కడ నిన్న అక్కడ సంస్థాగతంగా ఉన్న దాని ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరిగే వరకు వైసీపీ పార్టీ ఊరుకోదన్నట్టుగా లోకల్గా ఉన్న సమాచారం అంతుంది. ఎంత దూరమైనా తీసుకెళ్తాం, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికైనా తీసుకెళ్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి మీతో మాట్లాడతాను, ఆయనతో మాట్లాడదాం ఒకసారి విజయ్ గారితో. విజయ్ గారు, మీరు అక్కడ సంస్థాగతంగా ఉన్న పరిస్థితి ఏంటి? మీ ఫాదర్ వాళ్ళు ఏ రకంగా ఉన్నారు? దీని గురించి ఎక్కడి వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎవరెవరి దగ్గరికి వెళ్తారు మీరు? సార్, మా ఫాదర్ అయితే ఏజ్డ్ పర్సన్. ఆయనకైతే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ టెన్షన్స్ అవన్నీ తీసుకుని ఏమన్నా అవుతే ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతున్నాను సార్. నేను దీన్ని మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి, దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేదాకా మేము స్టాండ్ ఇస్తామని చెప్తున్నాం సార్. రైట్. ఇప్పుడు కిట్టు గారు ఇచ్చిన సలహా ఏంటి మీకు? కిట్టు గారు, మనం ఫైట్ చేద్దాం, కోర్టుకు చేద్దాం, మీకు న్యాయం జరగాలి, చాలా అక్రమం, అన్యాయం, ఇది కావాలని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేశారు, కిట్టు గారి కోర్టు నోటీస్ లేకుండా అని అన్నారు సార్. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఒకటి కిట్టు గారు సంఘీభావం తెలపడానికి వెళ్తాం వరకు ఓకే, అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగాల్సిన అవసరం ఏంటి? పోలీస్ స్థాయి వ్యక్తులతో ఆయన గట్టిగా కొన్ని బండబూతులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇరువురు అరుచుకున్నారు మన వీడియోలు చూడటమే, దానిలో ఎందుకు అలా చేయాల్సిన అవసరం ఏంటంటే ఏం చెప్తారు మీరు? సంబంధించినటువంటి వ్యవహారం కదా, పోలీసులు అవసరం ఉంది కదా. పోలీసులు సంబంధించి అదపడితే వీళ్ళు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ పోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అంత పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అక్కడ వెళ్ళి తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలనే ఆలోచన వాళ్ళల్లో ఉంది కాబట్టి మినిస్టర్ గారి ఆదేశాల మేరకు పోలీసులు అంతమంది అక్కడికి వెళ్ళినారు కాబట్టి, ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అన్యాయం కనపడుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలనే ఉద్దేశంలో భాగంగానే కిట్టు గారు మాట్లాడినారు తప్ప కిట్టు గారికి ఏముంది పర్సనల్ గా పోలీసులతో వ్యవహారం? వాళ్ళిద్దరికి ఏం తగాదాలు లేవు కదా. పోలీసులకు కిట్టు గారికి ప్రత్యేకమైన తగాదాలు ఏం లేవు కదా. ఆయన పోయినది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తే కదా. ఈ సామాన్యమైన వ్యక్తి కోసమే కదా పోయింది. ఈ సామాన్యమైన వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు? గతంలో మేము ఏ పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మేము వచ్చినామని చెప్తే, మరి అలాంటి వ్యక్తికి ఇబ్బంది జరిగేటప్పుడు, ఇంతమంది పోలీసులు వచ్చినప్పుడు, ఇంత హంగామా జరిగినప్పుడు మినిస్టర్ గా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారికి తెలియకుండా ఎట్లుంటుంది? తెలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరినీ పిలిపించుకొని ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి సెటిల్ చేయకుండా పోతే, సెటిల్ చేయాల్సిన బాధ్యత ఎవరుకుంటుంది? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి అతను చేయాలి. అతను చేయకపోతే అతనికి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి కిట్టు గారు అవసరం వచ్చినప్పుడు వాళ్ళతో కొట్లాడైనా చేయించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేది మన అవసరాల కోసం, మన కోసమే కాదు కదా, ప్రజలకు ఏదైనా. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళలేదు అంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తే స్పందించే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు స్వయంగా మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అయితే పవన్ కళ్యాణ్ గారు జోక్యము చేసుకోరు. దీంట్లో డౌటే లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి. దీనికి ఉదాహరణ మన జరిగినటువంటి రాజంపేటలో జరిగినటువంటి రైల్వే కోడూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి జనసేన లీడరు ఒక మహిళను రోడ్డు పైన లాఠీ తీసుకొని కొడుతుంటే కూడా చూసి ఉన్నట్టు నటిస్తున్నారంటే, అంటే పర్సనల్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడ వీళ్ళు జోక్యం చేసుకునే పరిస్థితిలో
లేరు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పర్సనల్ గా ఇన్వాల్వ్ కాకపోతే ఒకవేళ వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుంటారేమో కానీ ఆయనకి చెప్పినట్టు 15 సంవత్సరాలు మనం విడిపోకూడదనే ఆలోచన ఉన్నప్పుడు మన తాడేపల్లిగూడెంకి సంబంధించిన ఎమ్మెల్యే గారు కొన్ని ఆరోపణలు చేస్తే ఆయన్ను కూడా మీరు ఉంటే ఉండండి పోతే పోండి మేము 15 ఏళ్ళు ఉండాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నప్పుడు ఆయన ఎక్కడ చెప్పలేదు, అది మీరు కల్పిస్తున్నట్టు ఉంది. నడుచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆయన చెప్పిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంత ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు దానికి తగ్గట్టు తెలుగుదేశం కూడా నడుచుకోవాలి కదా. తెలుగుదేశం వాళ్ళు నడుచుకోవడం లేదు. కేవలం పవన్ ఒక్కటి చెప్పండి, నేను పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇంకో గెస్ట్ ఉన్నారు మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎస్ విజయసాయి రెడ్డి గారు ఒక్క నిమిషం విజయసాయి రెడ్డి గారు చెప్పిన తర్వాత వైసీపీ యాక్టివ్ అయిందేమని అనుకోవాలా? అంటే ఏమైనా కొంచెం అగాధం ఉండే అవకాశం ఉందంటారా? దాన్ని చూసే అవకాశం ఉందంటారు వైసీపీ? లక్ష్మణ్ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినారు, వీళ్ళు చెప్తే వస్తారు వాళ్ళు చెప్తే పోతారు. ఇంకోటి కాదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీలతో కలిసి పని చేస్తాడని ఒకవేళ సంకేతం ఉంటే ఈ పార్టీకి ఎన్నో పార్టీలు మాతో కలిసి పనిచేయడానికి సిద్ధపడే వాళ్ళు, కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ పార్టీకి తిరుగుబాటు చేసి బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా నేనే పోటీ చేస్తాను, నా పార్టీ జెండానే నా కార్యకర్త పట్టుకోవాలా, నా